మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. రెహమాన్, సైరా భానుల విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన రోజే రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. వీరి విడాకులను లింక్ చేస్తూ రెహమాన్ విడాకుల కారణం మోహిని అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. తాజాగా మోహిని డే ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ రెహమాన్తో తన బంధం పైన క్లారిటీ ఇచ్చారు. మోహిని డే ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను ఏఆర్ రెహమాన్ దగ్గర దాదాపు 8 ఏళ్లకు పైగా పనిచేశానని, ఆయనను తన తండ్రిలాగా భావిస్తున్నానని, దయచేసి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయొద్దని ఆమె కోరారు. తన ఇరువురి విడాకులు విషయాన్ని వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేయడం ఎంతగానో బాధిస్తోందన్నారు. ఇప్పటికైనా తన గురించి తప్పుడు ప్రచారాలు ఆపాలని ఆమె కోరారు. Hey guys, now that I've finally finished my tour and I have a moment to breathe, I just wanted to come here and tell you guys that I have a lot of father figures, role models in my life, and I've been really fortunate and grateful to have had them play vital roles in my upbringing, and AR happens to be one of them. By AR, I mean A.R. Rahman. I respect him a lot. He's just like my father. He's actually a little bit younger than my dad, and his daughter is exactly my age, I think, and we have a lot of respect and love for each other, and I worked with him in his band as his bassist for 8.5 years until 5 years ago I moved to the US and I associated myself with other pop artists in the US, and I have my own band as well and own music that I tour with. Anyway, long story short, please be kind and respect our privacy. It's a personal matter and it's painful. It's a painful process, so please be kind. ఏఆర్ రెహమాన్ కూడా ఈ విషయంపైన స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అలాగే 24 గంటల్లో తన గురించి పబ్లిష్ చేసిన కంటెంట్ ని డిలీట్ చేయాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇది తమ వ్యక్తిగత అంశమని, దీనిపై రూమర్స్ వ్యాప్తి చేయొద్దని కూడా రెహమాన్ సతీమణి సైరా భాను ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. వీరికి 3 సంతానం. తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించాలని పిల్లలు కూడా పోస్టులు పెట్టారు.